ఆధునిక ప్రపంచంలో బిడ్డలు ప్రియులారా, ఆధునిక ప్రపంచంలో బిడ్డలు శారీరక రోగాల కంటే మానసిక రుగ్మతలతో ఎక్కువ మంది బాధపడుతున్నారు. కొన్నాళ్ల క్రితం ఒక పెద్ద డాక్టర్ గారు మా పాస్టల్ సెంటర్ వెనకనే ఈ మైండ్ సరిగా పనిచేయని పిల్లలు ఉన్నారండి. స్కూల్ ఉంది, విజయ మేరీ స్కూల్ ప్రక్కనే ఇంకో స్కూల్ ఉంటుంది. అక్కడ ప్రియులారా కొద్దిగా ఎంఆర్ స్టూడెంట్స్ అంటారు, ఆ పదాలు మనం వాడకూడదు. మెంటల్ గా ఉండే పిల్లలకి ఒక స్కూల్ ఉందండి. అక్కడికి ఒక పెద్ద డాక్టర్ వచ్చారు. ఆయనతో నేను మాట్లాడుతుంటే ఆయన ఏమన్నాడంటే, ఫాదర్ గారండి, రాను రాను మనుషుల్లో ఈ శారీరక రోగాలు తగ్గిపోయి మానసికమైనటువంటి రోగాలు పెరుగుతున్నాయి. మానవాళి ప్రియులారా మానసికమైన వ్యాధులకి తెలియనట్టు డిప్రెషన్స్, విన్నారా ఈ పదాన్ని? ఒత్తిడి, మానసికమైన ఒత్తిడి. కౌన్సిలింగ్, కౌన్సిలింగ్. ఏ కౌన్సిలింగ్ అది? ఆత్మీయ కౌన్సిలింగ్ కాదండి. మానసికంగా ఎంతో మంది బిడ్డలు అలా పుడుతున్నారు. అదేవిధంగా మరి పుట్టిన తర్వాత మామూలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మానసిక ఒత్తిడికి లోనైపోయి పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు. ఇది పెరుగుతుంది సమాజంలో, ఇది పెరుగుతుందండి మానవాళిలో. ప్రియులారా, మానసికమైన స్వస్థత కూడా ఆయన మాత్రమే ఇవ్వగలడు. ఆయన మాత్రమే. మీకు చూపిస్తానండి బైబిల్లో ప్రియులారా, మీకు చూపిస్తానండి. ఒక్కసారి దయచేసి ప్రియులారా లూకాసు వార్త 24వ అధ్యాయాన్ని తీసుకోండి. చక్కని మాటలు అక్కడ వింటాం ప్రియులారా. లూకాసు వార్త 24వ అధ్యాయంలో మనకి సత్యం మనకి బోధపడుతుంది ప్రియులకు. యేసు ప్రభువు మరణించి పునరుత్థానమయ్యాడు. పునరుత్థానమైన తర్వాత 2 శిష్యులు వెళుతున్నారు, సొంత గ్రామానికి వెళ్ళిపోతున్నారు యేసు ప్రభుని విడిచిపెట్టి. ఏ గ్రామానికి వెళుతున్నారు? ఎమ్మావు గ్రామానికి వెళుతున్నారు. ఏ విధంగా ఉన్నారు వాళ్ళు? సంతోషంగా ఉన్నారా? ఆనందంగా ఉన్నారా? మన కుటుంబాలు ఏ విధముగా ఉన్నాయో అలాగున్నారండి వాళ్ళు. మన కుటుంబాలు ఎక్కువగా ఏ విధముగా ఉన్నాయో అలాగా ఉన్నారు పిల్లారా. ఈ వాక్యం చాలా ప్రధానమైన వాక్యం అండి. శ్రీ సభలో దివ్య బలి పూజ యొక్క శక్తిని తెలియజేసేటి వాక్యం అండి ఇది. ఒకసారి వాక్యాన్ని చదువుకుందాం 13వ వచనం నుండి. ఆ రోజున వారిలో ఇద్దరు యెరూషలేమునకు 7 మైళ్ళ దూరమున ఉన్న ఎమ్మావు గ్రామమునకు వెళ్ళొచ్చు జరిగిన సంఘటనలను మార్గమున ముచ్చటించుకొనుచుండెరి. ఏంటి వేటి గురించి? యేసు ప్రభు చనిపోయాడు, ఆయన దేవుడు కుమారుడు అనుకున్నా, ఆయన రాజ్యం తెస్తాడు అనుకున్నారు. ఆయన చేతగాని వాడిలాగా చనిపోయాడు, లేచాడని నమ్మటంలో వీళ్ళు ఎలాగా ఉన్నారంటే, మనలో చాలా మంది కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయో అలాగా ఉన్నారండి వీళ్ళ బ్రతుకులు ప్రియులారా. యేసు ప్రభుతో కలిసి జీవించారు, యేసు ప్రభుతో కలిసి బ్రతికారు, కానీ వేదనతో నిండిపోయారు, డిప్రెషన్ లో నిండిపోయారు, మానసికమైనటువంటి ఒత్తిడిలో నిండిపోయారు. వాక్యాన్ని చదువుకున్నప్పుడు 18వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు వారిలో 18వ వచనం 18 ఫాదర్ వారు విచారముతో నిలిచిపోయిరి. చదువు మొదటి నుంచి 18వ వచనం. మీరు నడుచుచు దేనిని గురించి మాట్లాడుకొనుచున్నారు అని ఆయన వారిని అడిగాను. వారు విచారముతో నిలిచిపోయారు. ఎలా నిలిచిపోయారండి? అప్పుడు ఎలా నిలిచిపోయారు? విచారముతో. మన కుటుంబాల్లో రాజ్యమే లేదు ఇదేనండి. భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేక, పిల్లలు చెప్పిన మాట వినక, ఏ కుటుంబాన్ని పలకరించినా గాని విచారమే, ఏ కుటుంబాన్ని పలకరించినా గాని వేదన, ఏ కుటుంబాన్ని పలకరించినా గాని ఏదో ఒక రకమైనటువంటి విచారముతో నిండిపోయి ఉంటున్నాయి ఆధునిక కుటుంబాలు. పైకి ఆడంబరం, లోపల ఏంటి? విచారం. పైకి మాత్రం ఆడంబరం, మనిషిలో శాంతి లేదు, మనిషిలో సమాధానము లేదు, మనిషిలో సంతోషము లేదు. వెతుకుతున్నాం, పరిగెడుతున్నాం. నేను డిసెంబర్ 31వ తారీఖున హైదరాబాద్ బయలుదేరి వెళుతున్నా. అక్కడ ఒక విచారణలో దివ్యబలి పూజ చేసి వాక్యాన్ని బోధించటాను. అమరావతి యొక్క ఈ ట్రైన్లో కూర్చున్నప్పుడు, వందే భారత్ ట్రైన్లో కూర్చుంది. నా ప్రక్కన సుమారు 45-50 సంవత్సరాల వయసున్నటువంటి ఒక వ్యక్తికి వచ్చి కూర్చున్నాడు. నేను సహజంగా పక్కన ఎవరైనా కూర్చుంటే వాళ్ళతో మొదలు పెడతా ఏదో ఒకటి బాతకాండి.
ఏదో ఒకటి స్టార్ట్ చేస్తాడు, ఏదో ఒకటి మాట్లాడతాం, మొదలు పెడతాడు. కానీ నిదానంగా నాకు వీలు దొరికితే మాత్రం ప్రభువులోకి తీసుకొస్తా. ఆయన పేరు సోమేష్ గారు మాట్లాడుతూ ఎక్కడి నుంచి అండి అన్నాను. హైదరాబాద్ నుంచి అండి అన్నాడు. ఏం చేస్తా, షార్ట్గా చెప్తానండి. నేను ఐటీ సెక్టర్లో పనిచేస్తున్నానండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పనిచేస్తున్నానండి. బాగానే ఉన్నాడు, సూటు బూట్ వేసుకుని ఉన్నాడు. ఉన్న తర్వాత నిదానంగా నేను మాట్లాడుతూ ఎలా ఉంటుందండి లైఫ్ ఏంటండి అనగానే, ఫాదర్ నేను చెప్పాను, పలానా ఫాదర్ నండి, ప్రార్థన చేయడానికి వెళ్తున్నాను. ముందే చెప్పాలి కదా, ఎందుకు దాచిపెట్టుకోవటం. చెప్పాను. తర్వాత కొంతమంది నేను చెప్పకముందే గుర్తుపడతారు. ఏం చేస్తాం, అర్థమైందా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ముందే గుర్తుపడతారు. కొద్దిగా ఏదో తేడాగా ఉన్నాడు, ఈయన మామూలుగా మన టైప్ కాదు, ఈరోజు ఫాదర్ లాగా ఉన్నాడు, ముందే చెప్పేస్తారు. ఏదేమైనా కానీ అతను అన్నాడండి, నా పేరు సోమేష్ అండి, పలానా ఉద్యోగం చేస్తున్నాను అని చెప్పిన తర్వాత ఒక్కసారిగా, మీకు తెలుసుగా ఫాదర్, మా జీవితం అంతా ఒత్తిడి జీవితం. ఏమన్నాడు? ఒత్తిడి జీవితం. ప్రశాంతత ఉండండి. టార్గెట్స్, ఈ పదం విన్నారా ఈ పదం? టార్గెట్. చదువుకునే వాళ్ళు, కొత్తగా ఉద్యోగాలు చేసేవాళ్ళకి టార్గెట్స్ ఉంటాయండి. స్ట్రెస్ గురవుతామండి, సమాధానం లేదండి, శాంతి ఉండదండి. నేను అన్నాను, మరి ఏం చేస్తారు అన్న. నిదానంగా దేవుడి దగ్గర తీసుకురావడం. మరి ఏం చేస్తారు? ఎక్కువ మంది అండి పార్టీలకి, పబ్లిక్ వెళ్తారండి. శుక్రవారం మధ్యాహ్నం కల్లా ఏమొస్తుందంట, వాళ్ళకి సెలవు. శుక్రవారం తోటి హాలిడే అనమాట. మరి ఏం చేస్తారండి? ఎక్కువ శాతం పార్టీలకి, పబ్లిక్కి. నేను అన్నాను, మరి ఓకేనా అక్కడ నిజమైన శాంతి, హ్యాపీనా అన్నా. లేదు ఫాదర్, మీకు తెలియదేముంది, మా అందరికీ తెలుసండి. నిజమైన శాంతి, నిజమైన సమాధానం దేవుడి దగ్గర దొరుకుతుందని మాకు తెలుసు. కానీ పరిగెడుతున్నామండి మేము. ఆయన నోట్లో నుంచి వచ్చిన మాట అండి, పరిగెడుతున్నామండి మేము. ఆయన అన్నాడు, ఏమన్నాడు తెలుసా? ఏముందండి, ఆ పార్టీకి వెళ్తాం, 2 డ్రింకులు తీసుకొస్తాం, పొద్దున్నే మళ్ళీ హ్యాంగ్ ఓవర్. ఆయన చెప్పిన మాట అండి. దానివల్ల మళ్ళీ తలకాయ నొప్పి. దేనివల్ల? రాత్రి మనం ఎంజాయ్ చేసుకున్నాం అనుకున్న దాన్ని బట్టి మళ్ళీ ఏంటంట, తలకాయ నొప్పి అంటండి. ఆ తలకాయ నొప్పి పోవటానికి మళ్ళీ, నిజం కాదా మాస్టర్? ఇదండి మనిషి యొక్క బ్రతుకు ఇది అని ఆయన చివరిలో ఒక మాట అన్నాడు. ఆయన అన్నాడండి, ఫాదర్ గారండి, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి కొద్దిగా మెడిటేషన్ చేసుకోవటం, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి కొద్దిగా ఎంత భక్తి కలిగిన పుస్తకాలు చదువుకోవటం, ప్రార్థన చేసుకుంటే తప్ప శాంతి లేదండి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో భక్తుడైనటువంటి యెషయా ద్వారా దేవుడు మనకు తెలియజేయటం లేదా? గాడిదకి యజమానుడు ఎక్కడ గడ్డి వేయనో తెలియను. అర్థమవుతుందా? ఎద్దుకి యజమానుడు ఎక్కడ కుడితి పెట్టినో తెలియను. కానీ నా ప్రజలు వట్టి మూర్ఖులు. నా ప్రజలు ఎలాగున్నారు? మూర్ఖులుగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళకి నిజమైన శాంతి ఎక్కడ దొరుకుతుందో, నిజమైన సమాధానం ఎక్కడ దొరుకుతుందో, నిజమైన ఆత్మీయ ఆహారం ఎక్కడ ఉందో వాళ్ళకి తెలియకుండా వాళ్ళు బ్రతుకుతున్నారే అని వాపోతాడండి దేవుడు. ఆకాశమా వినుడి, భూమియు ఆలకించండి. ఎక్కడ దొరుకుతుంది? ఆయన దివ్య సప్రసాదస్, ఆయన దివ్య బలి పూజలో మానసికమైన శాంతి, సమాధానం, బిడ్డలారా నిజమైన సంతోషం ఆయన దగ్గరే మనకు దొరుకుతుంది. ఇదిగో ఈ 2 శిష్యులు కూడా, ఎమ్మావు గ్రామంలో వెళ్తున్నట్టు 2 శిష్యులు కూడా వేదనతో నిండిపోయారు, విచారముతో నిండిపోయారు, బాధలతో నిండిపోయారు. యేసయ్య వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఎవరు మీరు? ఏం మాట్లాడుకుంటున్నారు? నీకు తెలియదా? యెరూషలేములో నువ్వు కొత్తవాడివా? నాకు తెలియదే అన్నాడు. అన్ని తెలిసినోడే. ఎవరు? నాకు తెలియదా అన్నాడు. ఇక చెప్పటం ప్రారంభించాడు. మనకు దొరికితే చాలని మన బాధలు పోసేస్తాం కదా, వాడి మీద. అదంటాం, ఇదంటాం, అన్ని చెప్తూనే ఉంటామండి, ఆకుండా చెప్తాం. ఆయన వింటున్నాడా లేదా? వినమండి. కానీ ప్రయోజనం ఉందా వాళ్ళకి చెప్పటం వల్ల? వీళ్ళు చేసిన మంచి కార్యం ఏంటంటే వాళ్ళ బాధలు ఏసేవో చెప్పుకున్నారు దేవుడి దయ వల్ల. నువ్వెవరు చెప్తున్నావు? పక్కన వాళ్ళకి ఆమె నీ ఎదురుగా, అక్క అమ్మో అంత బాధ కలిగిందా, అంత వేదన కలిగిందా అంటది. నువ్వు అటు వెళ్ళగానే దీనికి సరిగా జరిగింది అంటది. జరిగే వాస్తవాలండి. ఇట్ట మోసపోయానంటే ఆమె ఎంతమందిని మోసం చేసిందో అందుకే జరిగిందిలే. మళ్ళీ అది ఏం చేస్తుంది? ఈమె తీసుకెళ్ళి ఇంకొక 2గా చెప్పుద్ది. మళ్ళీ ఆ ట్రాన్స్లేషన్ వేరుగుంటుందిలేండి. మళ్ళా
ఆ ఆ చెప్పే విధానం వేరుకుంటది. కంటే ఇట్ట జరిగిందంటే ఇట్ట చేసిందంటే ఇంకోటి జరిగిస్తుందండి దానికి. ప్రియ దేవుని బిడ్డ, నీ మానసికమైన వేదన, నీ హృదయంలో భారము, ప్రియ దేవుని బిడ్డ, ఈ శిష్యులు చేశారు చూడండి, వాళ్ళలాగా ఆయనకి చెప్పు. ఆయనతో పంచుకున్నారు కాబట్టి ఏం జరిగిందో తెలుసా వాళ్ళ జీవితంలో? వాక్యాన్ని చదువుకుందాం. 24వ అధ్యాయంలో ఉన్నా, ఇంకా మనం ముందుకు వెళ్ళలేదు. ప్రియులారా 30వ వచనాన్ని చదువుకుందాం షార్ట్ గా. యేసు వారితో, ఒక గ్రామానికి వచ్చారండి. వాళ్ళు చేరవలసిన గ్రామానికి వచ్చారు. వాళ్ళు ఏమన్నారు? ప్రభువా, పొద్దు వాలిపోయినది, సంధ్య వెళ్ళగొచ్చినది, మాతో ఉండము, మాతో జింపుము అన్నారు. యేసయ్య వాళ్ళ దగ్గరికి వచ్చాడు. దివ్య బలి పూజను సమర్పిస్తున్నాడు యేసయ్య. ఉత్థానమైన యేసయ్య ప్రియులారా 3 చోట్ల దివ్య బలి పూజను సమర్పిస్తాడు. మనకంత సమయం లేదు కాబట్టి ఇది ఒక్కటే చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏం జరుగుతుంది? యేసు వారితో కూడా భోజనముకు కూర్చుండినప్పుడు. మనం చదివేది లూకాసు వార్త 24:30 అండి. వేరే వాళ్ళు తీసుకోండి, బైబిల్ తీసుకునే వాళ్ళ. యేసు వారితో కూడా చదవమ్మా. భోజనమునకు కూర్చుండినప్పుడు ఆయన రొట్టెను తీసుకొని ఆశీర్వదించి విరచి వారికిచ్చెను. దానితో వారికి కనువిప్పు కలిగినది. వారు యేసును గుర్తించిరి, కానీ ఆయన అదృశ్యుడయ్యాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీరందరూ నాకు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి. యేసు ప్రభువే వాళ్ళ దగ్గరకు వచ్చాడు. యేసు ప్రభువే రొట్టెను విరిచాడు. ఇది నా శరీరం అన్నాడు. వాళ్ళు గుర్తించారు యేసు ప్రభు అని. ఎప్పుడు గుర్తించారు? రొట్టె విరిచినప్పుడు ప్రభువు మాతో ఉన్నాడు. రొట్టె విరుచుట, దివ్య బలి పూజలో మనం యేసయ్యను గుర్తించాలి. అంతకు ముందు దేవుని యొక్క వాక్యాన్ని బోధించాడు. వాళ్ళకి అర్థమయ్యిందా? కాలేదండి. బోధించాడు, కానీ దేవుని యొక్క వాక్యం అనేటువంటిది రొట్టె విరుచుటలో పరిపూర్ణత సంపాదించుకుంటది. అక్కడ మనం ప్రియులార యేసయ్యను గుర్తించాలి. ఇక్కడ నేను అడుగుతానన్న ప్రశ్న, ఎందుకు కనబడకుండా పోయాడు యేసు ప్రభు? రొట్టెను విరిచాడు కాబట్టి ఎందుకు కనబడకుండా పోయాడు? ఆ రొట్టెలో యేసయ్య ఉన్నాడు. ఇక నుంచి మనతో వినండి బిడ్డలారా, ఆయన ఉండేది బహిరంగంగా కాదు. ఆ దివ్య సప్రసాదం, ఇక్కడ రొట్టె అంటే దివ్య సప్రసాదం ప్రియులారా, విరచబడినటువంటి రొట్టె. కాబట్టి ప్రియులారా, యేసయ్య మన మధ్యలోంచి బహిరంగముగా మన కళ్ళకు కనబడేట్లుగా ఎందుకు ఉండడంటే ఆయన ఈ రూపంలో ఉండటం ప్రారంభించాడు కాబట్టి. అర్థమవుతుందా? నువ్వు నేను అడగొచ్చు, ఎందుకు నాకు కనబడతల్లా? నువ్వు నేర్చుకో ఆయన అందులో చూడటం. అక్కడ చెప్పేది ఆయన అదే. రొట్టె విరిచిన తర్వాత వాళ్ళు గుర్తించారు, ఆహా ఇదిగో యేసయ్యే కదా ఈ రొట్టెలో ఉంది అన్న తర్వాత బహిరంగముగా శారీరకముగా ఉన్న యేసయ్య అదృశ్యుడయ్యాడు. రొట్టె రూపంలో, దివ్య సప్రసాద రూపంలో ఉన్న యేసయ్య నేను ఈ రూపంలో ఉంటా మీద మధ్యలో అని చెప్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, ఆ దివ్య సప్రసాదములో ఉన్న, ఆ దివ్య బలి పూజలో ఉన్న యేసయ్యను నువ్వు చూడగలిగితే, స్వీకరించగలిగితే, అనుభవపూర్వకంగా తెలుసుకోగలిగితే, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బ్రతుకులో ఏం జరగబోతుంది ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, చదువుకుందాం. 31వ వచనాన్ని చదువు మరొకసారి. దానితో వారికి కనువిప్పు కలిగినది. వారు యేసును గుర్తించారు, కానీ ఆయన అదృశ్యుడయ్యాను. తర్వాత వాక్యం ముఖ్యం ప్రియులారా. అంతట వారు ఒకరితో ఒకరు ఆయన మార్గములో మనతో మాట్లాడినప్పుడు, లేఖములన్నీ మనకు వివరించినప్పుడు మన హృదయములు ప్రజ్వరిల్లలేదా? హల్లెలూయా, 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 హల్లెలూయా. శిష్యులు అంటున్నారు, యేసయ్య ఎప్పుడైతే రొట్టెను విరిచాడో, దివ్య సప్రసాదములను చూచారో, వారి హృదయాలు ఏమవుతున్నాయి? ఇప్పుడు ప్రజ్వరిల్లుతున్నాయి. అంతకు ముందు వాళ్ళ హృదయాలు ఏ విధముగా ఉన్నాయి? విచారముతో ఉన్నాయి. దివ్య సప్రసాదం నీలో ఈ మార్పు తీసుకుని వస్తుంది.
విచారముతో, వేదనతో, బాధలతో, ముఖ్యంగా ప్రియులారా మానసికమైన వేదనతో ఉన్న నీ కుటుంబంలో, నీ బ్రతుకులో నీ హృదయం ప్రజ్వరిల్లేటట్లుగా, నీ హృదయం వెలిగేటట్లుగా, నీవు ఆనందముతో జీవించేటట్లుగా దేవుని యొక్క వాక్కు నీలో గొప్ప మార్పు తీసుకుని వస్తుంది. అది తీసుకుని వచ్చేది ఒక్క యేసయ్య రొట్టె విరిచేటువంటి దివ్య బలి పూజలో మాత్రమే. రొట్టె విరవటం అంటే ఏమిటండి? దివ్య బలి పూజ. ఈ లోకం మానసికంగా బాగుపడాలంటే, ప్రారంభంలో చెప్పినట్లుగా శారీరకముగా దీవించబడాలంటే ఒకే ఒక ఆయుధం, అదే దేవుడిచ్చిన ఆయుధం, దివ్య బలి పూజ. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అప్పటి వరకు నీరసంగా ఉన్నటువంటి శిష్యులు, వినండి పిల్లారా, జాగ్రత్తగా వినండి, అప్పటి వరకు కూడా యెరూషలేము నుండి వెళ్ళిపోతున్నారండి వీళ్ళు. ఏం చేస్తున్నారు? యెరూషలేము నుండి ఇప్పుడు ప్రభువుని దివ్య బలి పూజలో, దివ్య సప్రసాదములో, రొట్టె విరుచుట్లో కలుసుకున్న తర్వాత వీళ్ళు ఏం చేశారు? యెరూషలేము వైపు తిరిగారు. అప్పటి వరకు కూడా అది యెరూషలేము అనగా ఏమిటి అండి? షాలేం. యెరూషలేం అనగా ఏమిటి? సమాధానమునిచ్చే నగరము, దేవుని యొక్క నివాస స్థలము, దేవుని యొక్క సన్నిధి. ఇది చాలా ముఖ్యమైనటువంటిదండి. బైబిల్ గ్రంథంలో మనకి ప్రియులారా, ఇదిగో ఈ యొక్క యెరూషలేము నుండి యెరికో నగరానికి పోతున్నట్టు ఏ వ్యక్తిని చూస్తాం మనం? ఏమంటారు ఆయన్ని మనం? మంచి, చెప్పాలి, ఏమంటారు? మంచి సమరుడు ఉపమానాన్ని చెప్తాడు. అక్కడ కూడా ఏం చేస్తున్నాడు అతను? యెరూషలేముని ఎక్కడ వెళుతున్నాడు? యెరికో నగరానికి, పాపం వైపు వెళుతున్నాడు. వీళ్ళు కూడా యెరూషలేము నుండి ఏం చేస్తున్నారు? ఎమ్మావు వైపు వెళుతున్నారు. ఒక్కసారి యేసయ్యను తెలుసుకున్న తర్వాత, యేసయ్యను పొందుకున్న తర్వాత, విచారముతో ఉన్నటువంటి వారు, వేదనతో ఉన్నటువంటి వారు, బాధలతో ఉన్నటువంటి వారు సంతోషంగా మరలా యెరూషలేముకి తిరిగి వచ్చారు. ప్రియ దేవుని బిడ్డ, దివ్య బలి పూజల్లో పాల్గొన్నటువంటి నీలో ఈ ఆనందం ఉండాలి. నువ్వు యేసయ్యను పొందుకుంటున్నావు. మనం ఏం చేస్తాం? దివ్య బలి పూజకి వెళ్ళేటప్పుడు సిద్ధపాటు ఉండదు మనలో. స్వామిలో ప్రసంగం మొదలు పెట్టారా లేదా? ఇంకా గ్రామాల్లోనైతే ఇంకా పితాపత్ర వేయలేదుగా ఫాదర్ గారు. నువ్వు ఉన్న విషయాలు చెప్తానండి. ఒకసారి జరిగిందండి, నిజంగా నాకైతే అది మర్చిపోలేను. నేను చల్లపల్లిలో ఉన్న పెదయాదర్ అనే గ్రామంలో జరిగింది. నేను బండేసుకొని వెళ్తున్నాను. ఆ రోజుల్లో వెళ్తుంటే పెద్ద కొట్లాట. నాకెందుకు లేని నేను తలదిప్పుకొని వెళ్తున్నాను. నాకు ఒకటే మాట వినపడిందండి, ఇంకేం వినపడలా. ఆగవే, పూజకి వెళ్తున్నా ఉండు, పూజ అయిపోయిన తర్వాత నీ పని చెప్తా ఉండు అన్నాను. అదొక్కటే మాత్రం వినపడింది, క్లియర్గా వినపడదు మాస్టర్. అంటే ఏంటేమా? సీరియల్ అన్నమాట. టు బి కంటిన్యూడ్, తరువాయి భాగం. టు బి కంటిన్యూడ్, తరువాయి భాగం మళ్ళీ ఉంటుంది నీకు. అంటే ఇక దివ్యబలి పూజలో మనం ఏ మనసుతో మనం పాల్గొంటున్నాం? ఏ ఉద్దేశంతో పాల్గొంటాం? ప్రియులారా, మన బిడ్డలు, మన కుటుంబాలు, మన ఆధునిక ప్రపంచంలో ప్రియులారా, రాను రాను కుటుంబాలు బీటలు వారుతున్నాయి. సాతానుడు ఎక్కువగా తన అగ్ని బాణాలని మన కుటుంబాల మీద ప్రయోగం చేస్తున్నాడు. మన కుటుంబాలకి పరమ ఔషధం దివ్య బలి పూజ. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన కుటుంబాలకి దివ్య ఔషధం దివ్య సప్రసాదం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకనే ప్రియులారా, ఇదిగో రెండో వాటికన్ మహాసభ ఏమంటుందంటే, యూకరిస్ట్ ఈస్ ద సోర్స్ అండ్ సమ్మిట్ ఆఫ్ ఆల్ క్రిస్టియన్ లైఫ్. దివ్య బలి పూజ ఇదిగో మన శ్రీ సభకి అదే కేంద్ర బిందువు, అదే పునాది, అదే పునాది ప్రియులారా. ఆ దివ్య సప్రసాదం లేకుండా, దివ్య బలి పూజ లేకుండా ఇదిగో మనకి క్రైస్తవుడు లేడు. మన బ్రతుకులు లేవండి, మన బ్రతుకులు లేవు, మన బ్రతుకులు బాగుపడవండి. ఆ చావైన పాపములో ఉండి దివ్య సప్రసాద ప్రభుని స్వీకరించమాకు. ప్రయోజనం లేదు, ఉపయోగం లేదు. ఆత్మీయ స్వస్థత ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఇదిగో మనం ఎప్పుడైతే భక్తితో విశ్వాసముతో ప్రియులకు దేవుని బిడ్డలారా ఆ యొక్క దేవుని యొక్క దివ్య సప్రసాదాన్ని దివ్య బలి పూజలో పాల్గొన్నప్పుడు ఈ మానసికమైన రుగ్మతల నుండి మనకి విడుదల ప్రసాదించబడుతుంది. ఆ డాక్టర్ గారు నాతోటి ఆ యొక్క విజయ మేరీ
స్కూల్లో చెప్తాను, రాను రాను ప్రజలు ఒత్తిడికి గురవుతున్నారు. మానసికమైన ఒత్తిడి, శాంతి లేదు ప్రజలలో, సమాధానం లేదు ప్రజలలో. మనకేం కావాలి? కోడి పందాలు కావాలి. ఇంకా ఏం కావాలి మనకి? పొట్టేళ్ల పందాలు కావాలి. ఇంకేం కావాలి? నిన్న నేను బ్రదర్ జోసఫ్ తంబి గారి దగ్గర లైవ్ వీడియో షూటింగ్ చేసుకొని వస్తున్న సమయంలో ఒక కుర్రవాడు, తెలిసిన కుర్రవాడు కారులో ఎక్కాడు. అతను అన్నాడు, ప్రియులారా, ఏం చేశాడంట, తనకు తెలిసిన ఫ్రెండ్ గురించి చెప్తున్నాడు. కుర్రాడు అంటే చిన్నపిల్లోడు కాదు. మొదట 20,000 కాశాడంటండి. 20,000 స్వాహ. ఆ తర్వాత అయిపోయినాయి. ఆ తర్వాత ఇవి కూడా రావాలని 40,000 కాశాడు. 40,000 కూడా పోయినాయి. ఆ తర్వాత ప్రియులారా 40,000 పోయినాయి ప్లస్ అంటే 20,000 పోయినాయి, 60,000 పోయినాయి. కాబట్టి ఈసారి ఆయన తప్పనిసరిగా మూడోసారి గట్టిగా వస్తుంది అనుకున్నాడంట. మూడోసారి గట్టిగా వస్తుంది అనుకున్నాడంట. ఈసారి మొత్తం 60,000 కాశాడంట. అవి కూడా ఏం చేశాడు? ఇంకా ఏడవటం మొదలుపెట్టాడు. ప్రియులారా, ఇవన్నీ నేను అంటలేదండి ప్రకృతి పరమైన సంప్రదాయపరమైనటువంటి పండగలు చేసుకోవడం తప్పు అని నేను అంటల్లా. నేనెత్తి చూపించేది ఏంటంటే అనవసరమైన జోదము జోలికి వెళ్ళమాకంటున్నా. అర్థమవుతుందా? మళ్ళీ నన్ను తప్పు పట్టమాకండి. ఈయన భారతీయ సంస్కృతికి వ్యతిరేకమని అనమాకండి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, దివ్య బలి పూజలో మనం పొందనటువంటి వరం మరొకటి లేదు. గుర్తుపెట్టుకుందాం పిల్లారా. పరలోక తండ్రి తాను ప్రేమతో మనము కాపాడబడడానికి ఆయన ఇచ్చినటువంటి దివ్య ఔషధం దివ్య బలి పూజ.